వచ్చిన తర్వాత సకాలంగా వర్షాలు పడ్డాయి సార్. ముఖ్యంగా మా ప్రాంతానికి మా దర్శి నియోజకవర్గం బూచేపల్లి కాన్స్టిట్యూషన్ అక్కడి నుంచి వచ్చినాం మేము. మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కులాలని లేదు మతాలని లేక అందరికి సంక్షేమ పథకాలు అందినాయి సార్. అది ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? సరే 175 తప్పనిసరిగా వస్తాయి సార్. అన్ని సౌకర్యాలు మంచిగా జరుగుతాయి. మంచి జరిగింది. ఆ దేవుడు సాక్షిగా జనాలు ప్రతి ఒక్కడు ఎవరైనా నాకు మంచి జరగలేదని గుండెల మీద చేసి నిజం చెప్పను. టీడీపీ కార్యకర్తలను కాదు సహా ఎవరైనా నిజం జరిగింది నిజం చెప్పాలి సార్. మంచి జరిగింది మంచి చెప్పుకోవాలి ఎవరు చేసినా. ఇంటికి రాలేదు అది సార్. మళ్ళా ఆయన సీఎంఏ రావాలా, మళ్ళీ సీఎంఏ కావాలా. అంటున్నాడు కదా 4వ పెళ్ళం అని. ఏంది జగన్ ని 4వ పెళ్ళం ఇంటికి పంపిస్తాను నిన్ను అని అంటున్నాడు. ఆయన అసలు ఆయన కాన్స్టిట్యూషన్ మీద ఏ నియోజకవర్గంలో ఇంతవరకు ప్రకటించుకోవాలా. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఫలానా నియోజకవర్గం మీద పోటీ చేస్తాను అని ఇంతవరకు క్లారిటీ లేదు. ఆయన ఏంది జగన్మోహన్ రెడ్డిని ఓడించేది. ఇంతవరకు ఆయన సీటు లేదు ఫలానా సార్ నేను పోటీ చేస్తానని. ఆయన ఇలా అలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు నడిపేవాడు జనాల్ని ఎమ్మెల్యే బొమ్మల్ని తిట్టకూడదు. పార్టీ నడుపుకునేటప్పుడు బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని వస్తుంది కదా. మోడీజీ ఉన్నారు కదా, మోడీజీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. ఒకటే తిరుగుతున్నారు కదా. తిరుగుతున్నారు సార్. ఆ దేవుడి దయ జనాల దయ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుడు. 175 వస్తాయి గ్యారెంటీ. సిద్ధసభ బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకు ఇంత ఎండలో ఈ వయసులో ఇంత ఎండలో ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూడాలని ప్రభుత్వం ఆయన చేసే పని బాగుంది. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటుపక్క బీజేపీ పెట్టుకుని వస్తున్నారు. బీజేపీ కూడా 10 మంది పొత్తు పెట్టుకున్నా ఏమి లేదు ఆడ. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా. పెట్టాడు. ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారు, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. పేద సాదా అందరు బతుకుతున్నారు ఆయన గుండా. చూసారు కదండి చంద్రబాబు నాయుడు పరిపాలన. ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా. చూసాం. ఇప్పుడు మా వాళ్ళకి కిడ్నీలు బాగలేక ఆపరేషన్ చేపించా. ఆరోగ్యశ్రీ మీద చేశాడు. మళ్ళీ అది అది కుదరలా. అది మళ్ళీ రెండోసారి కూడా ఆరోగ్యశ్రీ మీద చేశారు. నాకు కన్ను ఆపరేషన్ ఆరోగ్యశ్రీ మీద చేశారు. మళ్ళీ నెలకల్లా హార్ట్ అటాక్ వచ్చింది. ట్వంటీలు వేశారు. ఆరోగ్యశ్రీ కార్డులే జగన్ గవర్నమెంట్ లో జరిగినాయి అన్ని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 పెంచుతాను అంటున్నాడు కదా. ఈసారి మాటలు చెబుతురు, చెయ్యొద్దు. రేపు చెయ్యాలిగా. అప్పుడు రుణమాఫీ అని లచ్చన్నర ఏమిచ్చిండు. ఇలా సొంత చెల్లెళ్ళే తిరుగుతుంది కదా జగన్. సొంత చెల్లెలు అంటే ఏదో ఆమె ఏదో కాంగ్రెస్ పార్టీలో అది మంచి మాట డబ్బుల కోసం పోయింది కానీ మామూలుగా పోలా. మళ్ళీ ఎగిరే జగన్ అంటావా? జగనే. మళ్ళీ మేము రెడ్డిపాలెం అక్కడి నుంచి ఎంత దూరం వచ్చావా? వచ్చాం జగన్ కోసం. వచ్చేది పొద్దున్నే వస్తావు ఎందుకు? ఇప్పుడు ఎట్లుందో చూసిపోదామని వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ వస్తాం. ఈ వయసులో మాకు అన్నవారెడ్డి కూడా 50,000 మెజార్టీ తోటి వెళ్తుంది. మీ రెడ్డి గారు ఈసారి గెలిచేస్తారంట 50,000 తోటి. జగన్ పరిపాలన నెంబర్ 1. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నా? మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ రావాలనే కదా ఇక్కడ కల్లా వచ్చింది. వస్తాడంటావా జగన్ ఈసారి? ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తాడు? అదే చంద్రబాబు నాయుడు వస్తాడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎట్టొస్తాడు? ఏమీ చేయకుండా పెట్టకుండా అన్ని అప్పులు చేసిపోయి అప్పులన్నీ తీర్చిన. ఈ రోజు జగన్ ఎంత చూస్తాను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంత చూస్తాను ఏముందిలే. అంత చూస్తా ఆయన అంత చూస్తుంది. ఈయన ఆయన అంత చూద్దాం. పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళం అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళం అంటున్నాడు. ఎవరు? జగన్. నేను కాదు, మనోహరు 4వ పెళ్ళంలో అని అన్నాడుగా జగన్. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనా అంటున్నారు. లంచాలు ఎప్పుడు లేవు, పూర్వం నుంచి ఉన్నాయి. ఇప్పుడు లంచాలు పూర్వం నుంచి ఉన్నాయి. ఓటేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చటం పూర్వం నుంచే ఉంది. ఇప్పుడు అవన్నీ ఒత్తుకోతలే. వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటమే. కానీ అసలు నీకు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు విడేస్తాడు ఎలా చెప్పు? ఇప్పుడు ఇటువంటి ఖర్చు, ఇప్పుడు ఇది ఎంత ఖర్చు అయింది? ఈ ఖర్చు పెట్టుకుని నీకు ధనవంతులు ఎట్టొస్తారు? పైసలు ఇస్తే వచ్చారంటగా. పైసలు ఇస్తే వచ్చారా? నాకు పని లేదు. నేను జగన్ అన్నాయి
ఎలా చేస్తున్నారు పరిపాలన ఎలా చేస్తారు? పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు. నా- చంద్రబాబు ఈయన ఈయన లంచాలు తీసుకుంటున్నారు. ఎవరు లంచాలు లంచాలు లేదు, బాగానే జరుగుతుంది పరిపాలన. పవన్ కళ్యాణ్ ఏమో జగన్ నాలుగో పిల్లమంటున్నాడు. అవన్నీ వేస్ట్ మాటలు, ఎందుకు అనవసరం. పాతాళంలో పంపిస్తాడంట, తొక్కి నారేసి తలకి పాతాళంలో పంపిస్తాడు. ఈసారి గెలవమని వాళ్ళని ఇద్దరిని గెలవమని. జగన్ అయిపోయింది, బాబాయ్ జగన్ ఆ, ఈయన జగన్ అంటున్నాడు. బాబాయ్ జగన్ అంటున్నాడు ఇక. లేదు జగన్ అన్న, ఆ. ఈయన గెలిచేది. ఏంటి అసలు నమ్మకం ఏంటి ఆయన మీద? మంచి 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 చేస్తున్నాడు, అందరికి మంచి. ఆ ఎంతమంది మంచి జరుగుతుంది. ఓకే, అది ఈసారి పవన్ కళ్యాణ్ అవుతాడు అయితే. వాడు ఆ. ఈయనే వచ్చేది, ఈయన జగన్ అన్న. వీళ్ళు ఉంటారు పెద్దవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కొట్లేస్తారు. లేదు లేదు ఈయనకే, జగన్ అన్నకే. ఎందుకు జగన్ అంత నమ్మకం? నమ్మకం అంటే చేసిన పనులు బ్రహ్మాండంగా ఉండే, మంచి పనులు చేశాడు. అసలు జగన్ వచ్చాక రాష్ట్రం మొత్తం అమ్ముడిపోతుంది అంట కదా. లేదు లేదు ఎన్ని బీజేపీ పొత్తు వస్తుంది కదా, బీజేపీ పొత్తుతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏకమై వస్తున్నారు. ఏది వచ్చినా చేసినా ఈయన గెలుస్తాడు. నమ్మకం ఏంటి? నమ్మకం, ఆయన ఇచ్చిన నమ్మకం భరోసా. ఈసారి 175 ఎన్ని సీట్లు వస్తాయి? 135 గట్టి కొడతాడు.